హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు ఎ వెరీ స్పెషల్ చిట్ చాట్. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సో మన సౌత్లో హోమియోపతి అనగానే వెంటనే టక్కును గుర్తొచ్చేది డాక్టర్ ఏఎం రెడ్డి గారు. రైట్ నో హోమియోపతి మీద ఎలాంటి అవేర్నెస్ ఉంది, ప్రజల్లో ఎలాంటి అవగాహన ఉంది, వారితో మాట్లాడి ఆయన ఎక్స్పీరియన్స్ గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే తెలిసేసుకుంది. నమస్తే డాక్టర్ గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎస్, సో ఫస్ట్ మన సౌత్ ప్రపంచం మొత్తంలో చూస్తే యాక్చువల్లీ హోమియోపతి అన్న వర్డ్ వచ్చినప్పుడు వెంటనే టక్కున రెడ్డి గారు అనే మాట వస్తూ ఉంటుంది. సో హౌ యూ ఫెల్ట్? హ్యాపీ అంటే ఒక మంచి సిస్టంలో పనిచేస్తున్నాను అనేటువంటి ఒక హ్యాపీ. అంటే ఇక్కడ గొప్పతనం అనేది మన గొప్పతనం కాకుండా, నా గొప్పతనం కాకుండా ఒక మంచి సిస్టంలో ఉండడం అనేది ఇట్ ఈస్ అ గ్రేట్ విషయం ఫస్ట్. ఎందుకంటే హోమియోపతి ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్. చాలామందికి తెలియదు హోమియోపతి ఏదో సింపుల్గా అనుకుంటారు, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఒక వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్. ఒక సైన్స్ని ప్రాపర్ సిస్టంలో మనం వాడగలిగితే సో హోమియోపతి వైద్య విధానం నుంచి మంచి రిజల్ట్ తీసుకుని రావచ్చు. సో చాలా ఇది ఒక వేరే సిస్టమ్స్ కంటే కూడా ఇంకా డీప్ లెవెల్లో సైన్స్ అంటే కనుక ఒక 250 years బ్యాకే ఒక నేచురల్ సైంటిఫిక్ సిస్టమ్ ద్వారా దీన్ని డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు కనిపెట్టడం జరిగింది. సో ఒక వండర్ఫుల్ సిస్టంలో ఉండడం అనేది ఒక గర్వకారణంగా భావించవచ్చు. డాక్టర్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు అండ్ మీ రంగంలో రాణిస్తూ ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంటూ ఉన్నారు. ఏం చెప్తారు? సో ఇక్కడ అవార్డు అనేది ఇట్ ఈస్ అ రెస్పాన్సిబుల్ విషయం. మనకు అవార్డు రావడం అనేది ఆనందకరమైన విషయం కంటే కూడా ఒక బాధ్యత అనేది ఇక్కడ ఇంకా మనకు రెస్పాన్సిబుల్ అవుతుంది. ఒక అవార్డు తీసుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ సో సింపుల్ టేకింగ్ ఎనీ చేసిన దానికి కాదు, చేయబోయేదానికి ఇట్ ఈస్ ఒక రివార్డ్ లాగా మనం గమనించాల్సింది వస్తుంది. సో ఫ్యూచర్లో హోమియోపతిని ఇంకా ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలని, ఒక మంచి వైద్య విధానాన్ని మన తెలుగు ప్రజలకు కానీ మన ఇండియన్ పీపుల్కి కానీ పరిచయం చేయాలనేటువంటి, ఎందుకంటే చాలామంది సో అంటే కనుక మెడిసిన్స్ ఎక్కువ వాడి జబ్బులు తెచ్చుకుంటున్నాం మనం. సో మన యొక్క నేచురల్ హెల్త్ని మనం పాడు చేసుకుంటున్నాం. సో ఒక గొప్ప హోమియోపతి లాంటి వైద్య విధానానికి కనుక ఎవరైనా దాన్ని యూజ్ చేయగలిగితే సో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్లో వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా మనం అవాయిడ్ చేయవచ్చు చాలా రకాలుగా. అంటే కనుక ఒకవేళ మన దగ్గర కాకపోయినా ఏదైనా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ నుంచి కూడా ఇటువంటి బెనిఫిట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా హోమియోపతి వైద్యం అనేది ఒక వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్ని ప్రజలకంతా చేర్చాలి. సో ఒక బాధ్యతగా దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సార్, ఫస్ట్ మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఈ హోమియోపతి తీసుకోవాలని మీకు ఎలా అనిపించింది? ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? నా లైఫ్ జర్నీ స్టార్ట్ కావడం యాక్చువల్గా నన్ను మా ఫాదర్ ఫార్మర్, రైతు, ఏదో ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగానో లేదా ఒక చిన్న డాక్టర్ లాగానో ఉంటాడని చెప్పేసి నన్ను ఏదో హోమియోపతిలో చేర్పించాడే కానీ బలవంతంగా డొనేషన్ కట్టి. సో నాకంటూ హోమియోపతి ఇంటి వైద్య విధానంపై ఎటువంటి అవగాహన లేదు, నాకు తెలియదు. ఏదో చిన్నప్పుడు మా వెంకట సుబ్బారెడ్డి గారు అని చెప్పేసి మా తాతగారు హోమియోపతి డాక్టర్గా ఉండేవారు నేను చిన్నగా ఉన్నప్పుడు. సో ఆయన ఇచ్చేవాడు పిల్స్, అవి ఏదో నార్మల్ పిల్స్ అన్ని తీసుకుంటూ ఎప్పుడన్నా ఉండేవాళ్ళం, కానీ ఇది హోమియోపతి అనేది నాకు అప్పుడు కూడా తెలియదు. సో ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అసలుగా వైద్య విధానం గురించి తెలుసుకున్నాక సో వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టంలో మనం జాయిన్ అయ్యాము అనేటువంటి ఒక అంటే అప్పటి నుంచి దానిపైన ఒక బాధ్యత విధంగా ఆలోచన విధానం పెరగడం అనేది జరిగింది. సో దీనికంతటికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి డాక్టర్ నరసింహారెడ్డి గారు అని చెప్పేసి మా బాబాయ్ గారు ఆలగడ్డలో ఉన్నాడు. ఆయన యొక్క ఇన్స్పిరేషన్ అంటే కనుక ఆయన సక్సెస్ఫుల్ సో డాక్టర్గా ఆలగడ్డలో ఉండడము, ఆయన చూసి మా ఫాదర్ హ్యాపీగా ఫీల్ కావడము, నన్ను హోమియోపతిలో జాయిన్ చేయడం అనేది జరిగింది. సార్, ఇప్పుడు ఈ జర్నీలో మనకి ఎక్కువగా మీ నేమ్ హోమియోపతి అనేది కొంచెం పక్కన పెడితే యాంటిజం సంబంధించి చాలామంది పేషెంట్ మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. అంటే సౌత్ కంటే నార్త్ నుంచి కూడా ఎక్కువ వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటారని మేము చాలాసార్లు వింటూ ఉన్నాం. సో దీన్ని స్పెషలైజేషన్ తీసుకోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు ఆటిజం గురించి? ఎక్కడైతే మెడిసినల్ యూసేజ్ ఎక్కువగా ప్రాపర్గా ఎక్కువ అంటే కనుక అలోపతి మెడిసిన్స్ కానీ వేరే మెడిసిన్స్ కానీ ఎక్కువ వాడడం జరుగుతుందో సో అక్కడ మదర్ పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్స్ డిస్టర్బ్ కావడం జరుగుతాయి. సో ఆటిజం అనేది అంటే కనుక ఏమైందంటే కనుక పిల్లలలో పూర్ సోషల్ కమ్యూనికేషన్స్, ఒక రెస్ట్లెస్ కండిషన్లో సో గుర్తుపట్టలేనటువంటి కండిషన్లో తల్లిదండ్రులను కూడా ఒక ఐడెంటిఫికేషన్ లేని అంటే గుర్తుపట్టలేని కండిషన్లో జనరల్గా ఉంటుంది. సో ఆటిజం అనేది ఒక ఛాలెంజింగ్ ప్రాబ్లం. దీనికి ఎటువంటి మెడిసిన్ లేదు. ఇవి ఏ వైద్య విధానంలో కూడా ఆటిజంకు, ADHDకి అండ్ హైపర్ యాక్టివ్కి మెడిసిన్ లేనే లేదు. బట్ హోమియోపతి విషయానికి వస్తే కనుక ఆటిజం, ADHD యొక్క రూట్ కాజ్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తాయి. సో మనం ఆటిజం ట్రీట్ చేయకుండా ఈ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్కి ఇవ్వడం వల్ల ఆటిజం బెటర్ అవుతుంది.
సో ఇక్క చిన్న రీజన్ తోటి ఏ వైద్య విధానంలో లేనటువంటి వైద్యాన్ని మనం కనుక హోమియోపతిలో ఇవ్వడం వల్ల ఇది ఆటిజం కానీ ADHD కానీ బెటర్ కావడం వల్ల దీనివల్ల జనరల్గా చాలామంది బెటర్ అవుతున్నారు. సో నార్త్ ఇండియా నుంచి కానివ్వండి, ఈవెన్ సౌత్ ఇండియా నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచైనా కానివ్వండి, అంటే ఎక్కడైతే మెడిసినల్ యూసేజ్ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియా నుంచి ఎక్కువ ఆటిజం కేసెస్ రావడం అనేది జనరల్గా జరుగుతుంటాయి. ఆ ఏరియాలోనే ఈ క్రానిక్ జబ్బులు ఎక్కువగా ఉండడం జరుగుతాయి. సో ఇటువంటివన్నీ కూడా ఆటిజం ADHD ఒక ఛాలెంజింగ్ ప్రాబ్లం కాబట్టి ఒక సొసైటీకి ఒక బాధ్యతగా దీనిపైన దాదాపు 10 years నుంచి ఒక రీసెర్చ్ చేసి దీని గురించి స్టడీ చేసి సో ఆటిజంకి హోమియోపతిలో వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. సో ఆటిజంని హోమియోపతి ద్వారా చాలా బాగా మనం అరికట్టవచ్చు అనేటువంటి చిన్న లాజిక్ని తీసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటూ సో ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఎంతోమంది పేషెంట్లకు ఆటిజం ADHD అండ్ హైపర్ యాక్టివ్ కేసులకి హోమియోపతి ద్వారా వండర్ఫుల్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నానంటే కనుక ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హోమియోపతి సిస్టమ్. సార్, ఇప్పటివరకు మీరు చూసిన కేసెస్లో ఫస్ట్ అసలు ఆటిజం రావడానికి మెయిన్ రీజన్స్ అంటే ఏం చెప్తారు? అంటే జీన్స్ వల్ల కూడా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఆటిజం ADHD అనేది ఒక డిసీజ్ కింద మనం పరిగణించలేము, ఇది ఒక డిజార్డర్ కిందే వస్తుంది. సో ఇది వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లం కాదు. వంశం నుంచి అంటే కనుక మనకు మేనరికం వలన కానివ్వండి లేదా జెనెటికల్గా వచ్చే ప్రాబ్లం కానీ కాదు, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి వస్తుంది. సపోజ్ ఫాదర్ యొక్క హెల్త్ కండిషన్ సరిగా లేదు ప్రెగ్నెన్సీ కంటే ముందు, మదర్ యొక్క కండిషన్ ప్రెగ్నెన్సీ కంటే ముందు సరిగా లేదు, లేదా మదర్ ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది, లేదా ప్రెగ్నెన్సీలో ఎక్కువ మెడిసిన్స్ వాడడం జరిగింది, థైరాయిడ్ కానీ ప్రెగ్నెన్సీలో రావడము, లేదంటే కనుక డయాబెటీస్గా రావడము, ఏదో ఒక హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల ప్రెగ్నెన్సీలో జరగడం అంటే కనుక ఆటిజం ADHD అనేది ఒక రూట్ కాజ్ తోటి మొదలయ్యే ప్రాబ్లమ్సే కానీ ఏ కారణం లేకుండా ఒక హెల్తీ పేరెంట్స్కి వచ్చేటువంటి ప్రాబ్లం కానే కాదు ఇది. సో ఆ రూట్ కాజ్ని కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలా కేసెస్లో మనం ఆ రూట్ కాజ్ని బేస్ చేసుకొని ట్రీట్ చేయగలిగితే సో వండర్ఫుల్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం జనరల్గా ఉంటుంది. ఆటిజం ADHD హైపర్ యాక్టివ్కి ఈ లేట్ మ్యారేజెస్ కానివ్వండి, లేదంటే కనుక ఈ స్ట్రెస్ కానివ్వండి, అంటే కనుక ప్రతి ఒక్కటి కూడా స్పెమ్ క్వాలిటీ పైన డిపెండ్ అవుతుంది. సపోజ్ మనం హెల్త్ బాగుంది పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకోండి, మన స్పెమ్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఇట్ ఎఫెక్ట్ ఎలాట్ ఆన్ స్పెమ్ క్వాలిటీ. ఈవెన్ సేమ్ ఓవులేషన్లో కూడా అదే ప్రాసెస్ జరుగుతుంటుంది ఫీమేల్లో కూడా, ఎవరికైనా అంతే. ఎందుకంటే మన యొక్క మైండ్ డిస్టర్బెన్స్ని బట్టి మన బాడీలో ఉండే హెల్త్ కండిషన్స్ బట్టి మన జనరేషన్ ఆధారపడుతుంది. కానీ సో అక్కడ వచ్చేటువంటి డిస్టర్బెన్స్ వల్ల ఈ ఆటిజం ADHD హైపర్ యాక్టివ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా అవే రీజన్స్ అని చెప్పవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ట్రీట్ చేయడం వల్ల వస్తుంది జనరల్గా ఆటిజం కేసెస్. ఓకే, మ్యాక్సిమం చిన్న పిల్లల్లో ఇది ఎక్కువగా వస్తుందని వింటూ ఉన్నాము. వాళ్ళని మీరు ఎలా అంటే ఆటిజం అనేది ఇట్ ఈస్ చిన్న పిల్లలు వచ్చే ప్రాబ్లం ఇది. పెద్దగా అయినాక అది ఒకవేళ అట్లే ఉండవచ్చేమో కానీ బట్ ఆటిజం అనేది చిన్న పిల్లప్పటి నుంచి నర్వస్ సిస్టంలో ఒక డిజార్డర్ లాగా ఒక డిస్టర్బెన్స్ లాగా మొదలవుతుంది. సపోజ్ ఒక హెల్తీ మదర్ ఉందనుకోండి, ఒక మెడికేటెడ్ మదర్ ఉందనుకోండి. మెడికేటెడ్ మదర్ అంటే మెడిసిన్స్ మేబీ ప్రెగ్నెన్సీ కంటే ముందు కానివ్వండి, ప్రెగ్నెన్సీలో కానివ్వండి, ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువ మెడిసిన్స్ పిల్లలకు వాడడం వల్ల కానివ్వండి, ఈ ఇద్దరిని మనం కంపేర్ చేస్తే హెల్తీ మదర్కు ఉన్నటువంటి కిడ్స్, హెల్తీ ఉన్నటువంటి కిడ్స్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటారు వాళ్ళంతా. ఎప్పుడైతే మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ అయిందో, ఎప్పుడైతే మెడిసిన్స్తో ప్రాసెస్ అంతా డిస్టర్బ్ అయిందో, వాళ్ళ గ్రోత్ కానివ్వండి, వాళ్ళ డెవలప్మెంట్ కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ, సో అక్కడ ఇటువంటి డిజార్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఈ సొసైటీలో అంటే ఎవరికైనా కానీ ఇక్కడ మదరే కాదు, ఈవెన్ పేరెంట్స్ కూడా, ఫాదర్ హెల్త్ కూడా, అంటే మన యొక్క హెల్త్ కండిషన్స్ బాగున్నప్పుడే మన జనరేషన్ అనేది బాగుంటుంది. మన హెల్త్ కండిషన్స్ డిస్టర్బ్ అయినప్పుడు మన హెల్త్ కండిషన్ పిల్లల జనరేషన్ అనేది డెఫినెట్గా డిస్టర్బ్ అవుతుంది. అటువంటి డిస్టర్బెన్స్లో మేజర్గా కనిపించేటువంటి న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ అని మనం జనరల్గా చెప్తుంటాం. ఆటిజం కానివ్వండి, ADHD కానీ అప్రాక్టివ్, ఇవన్నీ కూడా ఈ యొక్క డిజార్డర్ని మనం ఆర్డర్లోకి తీసుకొని రావడానికి ఇమ్యూనోథెరపీ అనే సిస్టమ్ ద్వారా హోమియోపతిలో మనం ట్రీట్ చేయవచ్చు. ఆ ఇమ్యూనోథెరపీ ద్వారా మాత్రమే ఈ ఆటిజం ADHD హైపర్ యాక్టివ్ ట్రీట్ చేయవచ్చు. సో దాన్ని మనం ట్రీట్ చేయగలిగితే కనుక, అంటే కనుక మెడిసిన్స్ కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే సో వండర్ఫుల్ రిజల్ట్ నా దగ్గర కనిపిస్తుంది దాదాపుగా. ఎందుకంటే ఇప్పుడు కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే ప్రతి దానికి మెడిసిన్ వాడుతున్నాం. ప్రెగ్నెన్సీలో ప్రతి దానికి ఈవెన్ హిమోగ్లోబిన్ ప్రాబ్లం కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, PCOD ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ఏదో ఒక వామిటింగ్స్, సివియర్ వామిటింగ్స్ ఇష్యూ కానీ, ఎందుకంటే కనుక ఒక హెల్తీ మదర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మన బాడీలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటేనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేది. సో ఆ మన బాడీలో జరిగేటువంటి డిస్టర్బెన్స్కి రేపు పొద్దున పుట్టేటువంటి పిల్లలపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఇటువంటి జబ్బుల ద్వారా మనకు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆటిజం తగ్గించడం కంటే కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సిస్టంలోకి వెళ్ళగలిగితే, అంటే కనుక ముందే జాగ్రత్త పడితే. సో ప్రెగ్నెన్సీలో ఏం మెడిసిన్ వాడకూడదు. సపోజ్ రక్తం తక్కువ ఉంది, న్యాచురల్ ఫుడ్ ద్వారా మనం రక్తం చేసుకోవాలా, మెడిసిన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవద్దు. చాలామంది ఈ ఐపిల్ అనే మెడిసిన్స్ వాడుతుంటారు, అంటే చాలామంది పీరియడ్స్ రాకుండా. సో ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చి ఇలా సఫర్ అయిన పేరెంట్స్ చాలామంది ఉన్నారు. మాకు తెలియదు సార్, ప్రెగ్నెన్సీ కంటే ముందు మేము
పీరియడ్స్ కోసం అని చెప్పేసి ఏదో ఫంక్షన్ ఉంటే ఏదో టెంపుల్కి వెళ్తే ఏదో పెళ్లి కోసం అని వాడాల్సి వచ్చింది. మళ్ళీ 2 months తర్వాత మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో తర్వాత అంటే దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే మనకు హార్మోన్ పిల్ తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ డిస్టర్బ్డ్ అదర్ హార్మోన్స్. సో ఈ విధంగా చాలా కేసెస్ తెలియనితనంతో మనకు ఉన్నటువంటి అంటే మనకు ప్రాపర్గా తెలియక ఇవన్నీ కూడా ఒక రాంగ్ మెథడ్, నేచర్కి అగెనిస్ట్గా మనం చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ నేచురల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానే కాదు, బట్ నేచర్కి అగెనిస్ట్గా మనం ఏదైతే చేస్తామో దాని నుంచి డెవలప్ అయిన ప్రాబ్లమ్స్. కాబట్టి ముందు వీటి నుంచి జాగ్రత్తగా ఉండగలిగితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే సిస్టంలో కనుక అంటే కనుక తెలుసుకోవాలి. అసలు అంటే కనుక మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళాలంటే ఒక 6 months ముందు నుంచి మన బాడీని ఒక తయారు చేసుకోవాలి. మంచి ఫిట్నెస్ ద్వారా కానివ్వండి, మంచి ఆహారం ద్వారా కానివ్వండి, ఏ మెడిసిన్స్ లేకుండా కానీ ఇవన్నీ చేసుకుంటూ పోతే మన బాడీ అనేది ఒక ప్రీషియస్ ప్రెగ్నెన్సీ సిస్టంలోకి వెళ్ళేసి నెక్స్ట్ జనరేషన్కి ఒక హెల్తీ బేబీని మనం డెలివరీ వెళ్తాం. సో మనం ప్రెగ్నెన్సీ కంటే ముందే మెడిసిన్ వాడుకుంటూ ప్రెగ్నెన్సీలో మెడిసిన్స్ వాడుకుంటూ పిల్లలు పుట్టిన తర్వాత Day 1 నుంచి మెడిసిన్స్ మొదలు పెట్టేసరికి సో ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ ఈవెన్ వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ విపరీతమైనటువంటి వ్యాక్సిన్ వేయడం వల్ల ఒరిజినల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్టర్బెన్స్ జరుగుతుంది. వ్యాక్సిన్స్ అనేటువంటిది మనకు 10 to 15 వ్యాక్సిన్స్ 3 years పీరియడ్లో మన బాడీ టాలరేట్ చేసుకోగలుగుతాం. సో అటువంటిది మనం 40 to 50 వ్యాక్సిన్స్ 3 years పీరియడ్లో వేయడం వల్ల సో మన బాడీ యొక్క ఒరిజినల్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోయి చాలామంది పిల్లల్ని చూస్తుంటాం, పుట్టినప్పుడు చాలా క్యూట్గా అందంగా ఉంటారు. అదే పిల్లలు ఒక 4 years తర్వాత వాళ్ళ ఫేస్ కట్ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటారో ఆడ మధ్యలో జరిగే ప్రాసెస్ యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాసెస్ని మన యొక్క బయోలాజికల్ ప్రాసెస్ని కానీ మన ఫిజియోలాజికల్ ప్రాసెస్ని కానీ డిస్టర్బ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అంటే మనకు బెటర్ చేయడమేమో కానీ డిస్టర్బెన్స్ కూడా దాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి వీటి వల్ల మన యొక్క నేచురల్ సిస్టాన్ని మనం కోల్పోతున్నాం అని చెప్పవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు వ్యాక్సిన్కి సంబంధించి అండ్ టీకాలకు కూడా సంబంధించి చిన్నపిల్లలు ఎక్కువగా వేస్తూ ఉంటారు ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు. అవి ఇప్పుడు ఒకప్పటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగాయని చెప్పొచ్చు కదా? ఖచ్చితంగా. అంటే ఎందుకు అంటే పెరిగింది సిస్టమా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మన మెడికల్ సిస్టమ్ ఇంకా కరెక్షన్లోకి రావాలి. ప్రతి ఒక్కటి టీకాతో తగ్గించుకోవాలనే కాన్సెప్ట్ వెళ్ళాలి. ఇప్పుడు ఫ్లూ ఫీవర్ రాకుండా టీకా వేస్తాం, బట్ ఫ్లూ ఫీవర్ వస్తే వేరే జబ్బులకు మన బాడీ స్ట్రాంగ్ అవుతుంది. రావాలి. చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తేనే మన బాడీ పెద్ద ప్రాబ్లం తగ్గునేటువంటి కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆ చిన్న ప్రాబ్లం రానికుండా మనం చేయడం వల్ల రేపొద్దున పెద్ద ప్రాబ్లమ్స్ తట్టుకునే కెపాసిటీ మనకు ఉండదు. చాలామంది కరోనాలో డెత్ కేసెస్, చాలామంది పెద్ద డిసీజెస్ని తట్టుకునే కెపాసిటీ లేదు అంటే కనుక వాళ్ళకు దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్మాల్ హెల్త్ ఇష్యూస్. అందుకే ఎక్కువ టీకాలు వేయడం వల్ల, ఎక్కువ యాంటీబయాటిక్లు వాడడం వల్ల మన బాడీని, మన యొక్క సిస్టమ్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. సో దానివల్ల ఎక్కువ మేజర్ అంటే కనుక మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉందనుకోండి, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఎదుర్కొనే సిస్టమ్ మన బాడీలో తయారవుతుంది, ఫైటింగ్ సిస్టమ్ మెకానిజం. సో ఆ ఇమ్యూనిటీని మనం స్ట్రాంగ్ చేసుకోకుండా మన మెడిసిన్స్ పైన వాడే కొద్ది చిన్న ప్రాబ్లం అయినా పెద్దగా కనిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కామన్గా మిస్టేక్ చేస్తున్నాం. అంతే కనుక దయచేసి నేను చెప్పేటి ఏంటంటే కనుక సో మెడిసిన్స్ ఎంత తక్కువ వాడగలిగితే, మెడిసిన్స్ దగ్గరికి వెళ్ళకపోతే ఏ అవసరం లేదు, ఏ హోమియోపతి అవసరం లేదు మీకు, ఏ అలోపతి అవసరం లేదు, ఏ ఆయుర్వేదిక్ అవసరం లేదు, ఏ మెడిసిన్ వాడకపోతే మన బాడీ ఈజ్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఒక సింగిల్ సెల్ నుంచి, ఒక చిన్న కణం నుంచి మనం ఒక మిలియన్స్ ఆఫ్ కణాలు తయారు చేసుకునే బాడీ తయారైందంటే ఇట్ ఈస్ నాట్ ఏ సో సింపుల్. అటువంటి దాన్ని సింపుల్ ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్తో మనం డిస్టర్బ్ చేయగలుగుతున్నాం అంటే, దాని ప్రాసెస్ డిస్టర్బ్ చేయకూడదు అంటే కనుక ఇట్ ఈస్ సో బ్యాడ్. దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం తట్టుకోగలిగితే పర్వాలేదు, తట్టుకోలేకపోతే దానికి అడ్వర్స్ చూపిస్తుంది. చాలా అంటే అందరికీ ఎఫెక్ట్ అవుతుందా అంటే చెప్పలేము. కొందరికి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎవరికైతే సస్టైనబిలిటీ ఉందో వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, ఎవరికైతే సస్టైనబిలిటీ లేదో వాళ్ళు ఇటువంటి ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూస్తే అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు, అంటే మీడియా ఫీల్డ్ కావచ్చు, ఆ స్ట్రెస్ తట్టుకోలేక అంటే పరిగెత్తే టైంలో ఏదైనా చిన్న హెడేక్ వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా వెంటనే మెడిసిన్ యూజ్ చేసేస్తున్నాం. అంటే మనకి ఇన్స్టెంట్గా మనకి రిలాక్స్ అయిపోవాలన్న మెథడ్లో వెళ్తూ ఉన్నాం. అసలు మెడిసిన్స్ అనేది అలా కంటిన్యూస్గా వాడటం వల్ల ఎప్పటికైనా సరే అది ప్రమాదకరం అంటారు. అసలు స్ట్రెస్ అనేది లేనే లేదు. రాంగ్ కాన్సెప్ట్. స్ట్రెస్ అనేది రాంగ్ కాన్సెప్ట్. అందరికి చాలా స్ట్రెస్ అంటే ఏదో పెద్ద భూతంలా చూస్తారు, కానీ మనం వీక్ అయినప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం పెద్దగా అనిపిస్తుంది. మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడు స్ట్రెస్ని అదుక్కునే కెపాసిటీ, కాన్ఫిడెన్స్ అంతా మన దగ్గర ఉంటుంది. మనం సపోజ్ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమో లేకపోతే ఒక వీక్నెస్, బాడీలో ఒక విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, చిన్న ప్రాబ్లం కూడా ఎక్కువ అనిపిస్తుంది, స్ట్రెస్ అవుతుంది బాడీకి. అంటే తీసుకునే కెపాసిటీ తట్టుకోలేము. స్ట్రెస్ అనేది మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడు, మన హెల్త్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, మనం ఫిట్గా ఉన్నప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లమ్ని ఎదుర్కొనే సిస్టమ్ వస్తుంది. స్ట్రెస్ అంటే ఏంటి? ఇట్ కంటిన్యూ ప్రెజర్ ఆన్ వన్ థింగ్. సో స్ట్రెస్ అనేది మనం దీనికి స్ట్రాంగ్గా ఉంటే ఎంత పెద్ద స్ట్రెస్ని అయినా ఎదుర్కోగలం. మనం వీక్ కావడం వల్ల, మన హెల్త్ ఇష్యూస్ వల్ల చిన్న ప్రాబ్లం అయినా పెద్ద స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎక్కువ మెడిసిన్స్ వాడేవాళ్ళు, ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా బద్ధకంగా ఉండేవాళ్ళు, విపరీతంగా ఫుడ్ తినేవాళ్ళు, ఇవన్నీ కూడా ఇక్కడ స్ట్రెస్ అనేది వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. అదే స్ట్రెస్ను తట్టుకోవడానికి మంచి ఫిట్నెస్, మంచి డైట్, మంచి నిద్ర, మనం పర్ఫెక్ట్గా ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మనం ఈజీగా తీసుకుంటూ ఒకవేళ ఉన్న టెంపరీగా ఉంటుంది, నెక్స్ట్ డేకి ఉండదు.
సో కంటిన్యూ ప్రాసెస్. సపోజ్ అనిమిక్ ప్రాబ్లం ఉంది ఒక లేడీకి, ఆ అనిమిక్ ప్రాబ్లం దాదాపు ఒక 6 years నుంచి 3 years ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అనిమిక్ వల్ల వాళ్ళకి తట్టుకునే కెపాసిటీ ఉండదు. ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎదుర్కొనే కెపాసిటీ మెంటల్గా తయారు కాలేరు వాళ్ళు. ఒక వీక్ కండిషన్లో ఉంటారు. ఒక వీక్ కండిషన్ ఉండడం వల్ల వాళ్ళు కంటిన్యూగా స్ట్రెస్లోకి వెళ్ళేసి రేపు పొద్దున ఈవెన్ సూసైడల్ థాట్స్ కూడా వచ్చి సూసైడ్ చేసుకునే కండిషన్ కూడా వెళ్ళిపోతారు. దానికి కారణం ఇక్కడ స్ట్రెస్ కాదు, ఫలాని విషయం వల్ల సూసైడ్, వీళ్ళు వీక్ ఉండడం వల్ల, స్ట్రెంత్ లేకపోవడం వల్ల, దాన్ని ఎదుర్కొనేటువంటి ఆ స్టామినా లేకపోవడం వల్ల. అది ఎందుకు లేదు అంటే కనుక అది అనిమిక్ వల్ల కానివ్వండి, లేదా వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, లేదా ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల కానివ్వండి. స్ట్రెస్ అనేది మనకి కొత్తగా వచ్చిన జబ్బు గానే కాదు. ఇది స్ట్రెస్ అనేది మనం తయారు చేసుకుంటున్నాం. మన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల దానికి ఒక స్ట్రెస్ అని పేరు పెట్టి చిన్న ప్రాబ్లమ్ని పెద్దగా ఊహించుకుంటున్నాం అంతే. మన హెల్త్ మనం రెడీగా ఉండాలి. ఒక ప్రాబ్లం ఢీకొనడానికి మనం రెడీగా ఉంటే సో ప్రాబ్లం అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఆ ప్రాబ్లం ఢీకొట్టకుండా మనం ప్రాబ్లం గురించి చిన్న ప్రాబ్లం అయినా సరే పెద్దగా అనిపిస్తుంది జనరల్. ఇవన్నీ కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్ కిందకే వస్తాయి. బట్ మనం అందుకే హోమియోపతి ఏంటంటే కనుక, సో హోమియోపతి మెడిసిన్స్ డిసీజ్ మీద పనిచేయవు. సో మీ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి, మీ యొక్క మెంటల్ కండిషన్, ఫిజికల్ కండిషన్ ఇంప్రూవ్ చేస్తాయి, మీ యొక్క స్టామినాని ఇంప్రూవ్ చేస్తాయి, మీ యొక్క ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తాయి, మీకు రేపు పొద్దున వచ్చేటువంటి ఎంత పెద్ద ప్రాబ్లమ్నా తట్టుకునే కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తాయి. అందుకే హోమియోపతి ఈజ్ అ వండర్ఫుల్ సైన్స్. చిన్న ప్రాబ్లమ్స్కి ఎవరైతే హోమియోపతి వాడతారో సో వాళ్ళకి కంపల్సరీ ఏంటంటే బెటర్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఎక్కడైనా సరే. సో చిన్న ప్రాబ్లమ్స్కి ఎక్కువ బయట మెడిసిన్స్ వాడతారో వాళ్ళకు తొందరగా దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్, మరో క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు చూస్తే చాలా తక్కువగా, అంటే హెల్త్కి సంబంధించిన సమస్యలు చాలా తక్కువ ఉండే. బికాజ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, తీసుకునే జాగ్రత్తలు కావచ్చు. ఫుడ్ కాదు ఇక్కడ ప్రాబ్లం. ఒకప్పుడు మెడిసిన్స్ లేవు, ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మెడిసిన్స్ తెచ్చుకుని మనం ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటాం. మనం జబ్బులు కొంటున్నాం మెడిసిన్ తోటి. ఓకే, మనం మెడిసిన్తో పాటు జబ్బులు కొంటున్నాం. ఒక మెడిసిన్తో పాటు 2 జబ్బులు కొంటున్నాం. అప్పట్లో రేర్గా ఏదైనా అసలు మెడిసిన్స్ లేవు, జబ్బులు లేవు, మన ఆరోగ్యం మన దగ్గర ఉంది. వచ్చినా హెడేక్ వచ్చినా కూడా సమ్ కషాయం అని అలాంటివి సింపుల్. అదే మన బాడీ తయారైపోతుంది. ఒక ప్రాబ్లం వచ్చిందంటే మన బాడీకి తెలుసు ఎట్లా దాన్ని ఫైట్ చేసుకోవాలా, ఎట్లా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటిది. దాన్ని మనం ఛాన్స్ ఇవ్వకుండా ఈరోజు ఫీవర్ వచ్చింది, ఈరోజు దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, నెక్స్ట్ డేనే యాంటీబయాటిక్. దానికి ఛాన్స్ ఇవ్వరా? కనీసం ఒక జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, కనీసం 3 to 5 days రెస్ట్ ఇవ్వాలి బాడీకి. ఆటోమేటిక్గా తగ్గించుకుంటుంది కదా. అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా మనం అక్యూట్ ప్రాబ్లమ్స్కి అంతా మెడిసిన్స్ వాడే కొద్దీ ఈ అక్యూట్ ప్రాబ్లమ్స్ రేపు పొద్దున క్రానిక్ ప్రాబ్లమ్స్గా మారిపోతున్నాయి. ఈరోజు క్రానిక్ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తున్నాయి. కారణం ఏంటంటే మనం అక్యూట్ ప్రాబ్లమ్స్ని సప్రెస్ చేస్తాం. సో అక్యూట్ ప్రాబ్లమ్స్ కనుక మనం ప్రథమ చికిత్సగా హోమియోపతి వాడగలిగితే ఆ అక్యూట్ ప్రాబ్లం అక్యూట్గానే తగ్గిపోతే క్రానిక్గా ఉండదు. సింపుల్ సీక్రెట్ ఇది. చిన్నపిల్లలకు దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, ఒక 3 days to 5 days వదిలేయాలి. సరే ఇంకా తగ్గలేదు, అవసరమైతే పారాసిటమాల్. తగ్గలేదు లేదంటే హోమియోపతి వాడాలి, వాడి ఫినిష్. అదే చిన్న పిల్లకి 2nd dayకే భయపడి మదరు సో యాంటీబయాటిక్ వాడడం మొదలుపెట్టి, సిరప్లు తాపడం మొదలుపెట్టి, అంత రకాల చేసి ఈ జబ్బు 90% తగ్గించుకుంటుంది. మళ్ళీ 1 monthకి మళ్ళీ జబ్బు వస్తుంది, మళ్ళీ 2 monthsకి మళ్ళీ వస్తుంది, మళ్ళీ 2-3 monthsకి మళ్ళీ వస్తుంది. అంటే అదే ఇన్ఫెక్షన్ రిపీట్ అవుతుంటుంది. అక్కడ ప్రాబ్లం మనం జబ్బు పైన దృష్టి పెడుతున్నాయి కానీ మన పైన దృష్టి పెట్టకుండా. ఇది చాలామంది తెలియదు ఈ విషయం. మన హెల్త్ని కనుక స్ట్రెంత్ చేసుకోగలిగితే దేనైనా తట్టుకునే కెపాసిటీ మన బాడీని తయారు చేసుకోవాలి. మన బాడీని ఒక పదునులాగా తయారు చేసుకోవాలి, ఒక కత్తిలాగా తయారు చేసుకోవాలి. సో దాన్ని పక్కన పెట్టేసి మనం వ్యాక్సిన్స్ వేసుకుంటూ అమ్మో వ్యాక్సిన్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఎందుకండి? చికెన్ పాక్స్ వస్తే మంచిది కదా. చికెన్ పాక్స్ ఎందుకు అవసరం? వచ్చి తప్పేంటి? చికెన్ పాక్స్ రావడం వల్ల ఎన్నో రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. అటువంటి మంచి ఛాన్సులు కూడా మనం పోగొట్టుకొని ఇంకోటి లేటెస్ట్ కింద పెయిన్లెస్ వ్యాక్సిన్స్ అంట. ఇవన్నీ కూడా మనం అంటే ఒక పైశాచికం న్యాచురల్ సిస్టమ్కి దూరంగా వెళ్ళిపోతున్నాం మనం. సో దూరంగా వెళ్ళిపోతామంటే అది బయట సిస్టమ్ కాదు, మన సిస్టమ్ని మనం డిస్టర్బ్ చేసుకుంటాం. సో చాలామంది అంటే కనుక చెప్తున్నా కదా, వ్యాక్సిన్స్ ఎక్కువ వాడడం వల్ల, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల, మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల బాడీకి క్రీమ్స్ పూసి పెడతారు, చెమట రాకుండా చేస్తారు. చెమట రావడం మంచిది, మనిషికి చెమట రావడం అనేది ఇట్ ఈస్ సో హెల్తీ విషయం. అటువంటి చెమటను మనం సప్రెస్ చేస్తే ఏమవుతుంది? సో ఇవన్నీ కూడా సింపుల్ విషయాలు. మన నేచర్కి అగనెస్ట్గా, నేచర్కి దూరంగా మనం బతికే కొద్దీ సో డెఫినెట్గా ఈ హెల్త్ కండిషన్స్కి మనమే రెస్పాన్సిబుల్ అవుతాము. మన హెల్త్ని మన దగ్గర ఉంచుకు. ఎందుకంటే ఒకసారి డిస్టర్బ్ అయిన పాటు మళ్ళీ రిపేర్ చేసుకోనికి ఇట్ విల్ టేక్ ఎ టైం. డిస్టర్బ్ కాకుండా ముందు నుంచి జాగ్రత్త పడగలిగితే సో ఈజీ. ఇప్పుడు చూస్తే ప్రతి ఇంట్లో ఎవరొక పేషెంట్ కూడా ఉంటూ ఉన్నారు డాక్టర్. అంటే ఒక ఏజ్ రాకుండానే ఎంగేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక సమస్యతో ఉంటూ ఉన్నారు కదా, ఎందుకంటారు? మెడిసిన్స్ రాకముందు అంటే ఒక 50-60 years బ్యాక్ అసలు ఊరికి ఒక్కరు కూడా పేషెంట్ ఉండేవాళ్ళు కాదు. ఒక ఊరిలో ఒక పేషెంట్ అంటే గుర్తుపెట్టాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఊరికి ఒకడే హెల్తీ పర్సన్గా ఉన్నాడు.
దీనికి కారణం అంతే, మన యొక్క సిస్టమ్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. ఏ మెడిసిన్స్ వాడకుండా మీరు ఇంకా నేచర్కి దగ్గరగా ఉంటే ఈవెన్ మీకు ఏ హోమియోపతి కూడా అవసరం ఉండదు. మనం అంటే ఫుడ్ కూడా చెప్తున్నాం కదా, చాలామంది మంచి డైట్ తీసుకుంటే హెల్త్ వస్తుందంటే అదంతా రాంగ్. ముందు మన అబ్జార్ప్షన్ స్ట్రాంగ్ ఉంటే నీకు చెడ్డ ఫుడ్ ఇచ్చినా మన అబ్జార్ప్షన్ బాగా తీసుకుంటుంది. మన అబ్జార్ప్షన్ కనుక బాడీ స్టమక్ సపోజ్ గ్యాస్ ట్రబుల్ తోటి విపరీతమైన మెడిసిన్ వాడతారు, నువ్వు మంచి హెల్తీ డైట్ తింటారు, అది ఎక్కదు. ఎందుకు ఎక్కుతుంది? సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు మంచి డైట్ కూడా బాడీకి ఎక్కదు కదా. సో మన అబ్జార్ప్షన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మనకి ఇచ్చే వరస్ట్ ఫుడ్ అయినా సరే మంచి తీసుకుంటుంది. మన బాడీ అటువంటిది. ఫుడ్ అనేది ఒక నీడ్ బేస్లో ఉండాలనే కానీ మనకు నోటి కూర్చు కోసం ఎక్కువ తినుకుంటూ సో ఇది మంచిది అని చాలామంది అసలు మంచి ఫుడ్ అని చెప్పి ఎక్కువ తింటారు. ఎక్కడ ఎక్కుతుంది? అది రాంగ్. అది అసలు రాంగ్ కాన్సెప్ట్. అది ఫుడ్ అనేది ఎంత తక్కువ ఇవ్వగలిగితే బాడీకి అంత యాక్టివ్గా తయారగలదు. మనం డ్యూటీ కట్టుకొని రోజు 3 సార్లు 4 సార్లు ఫుడ్ ఇచ్చి అసలు బాడీకి అవసరం లేని దానికి మనం చేసే కష్టం తక్కువ, తినేది ఎక్కువ, ఇంకా ప్రాబ్లమ్స్ రావంటే ఎందుకు రావు? ఇవన్నీ కూడా చిన్న విషయాలతోటి మన యొక్క ఐడెంటిటీని మనమే కోల్పోతున్నాం. ఇక్కడ చాలా కేసెస్ నేను చూస్తుంటున్నాను దగ్గరికి వచ్చే పేషెంట్లు. నేను దాదాపు నా కేస్ టేకింగ్ అనేది 30 to 40 minutes జరుగుతుంది. 30 to 40 minutesలో నేను ఏం చేస్తాను, వాళ్ళ ప్రజెంట్ హెల్త్ కండిషన్ తీసుకుంటాను, వాళ్ళ పాస్ట్ హెల్త్ కండిషన్ తీసుకుంటాను, వాళ్ళ చిన్నప్పుడు హెల్త్ కండిషన్ తీసుకుంటాను, వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కండిషన్ తీసుకుంటాను. ఇదంతా కనెక్టింగ్ చేసుకుంటాను. వాళ్ళకి అంటే ఇక్కడే దాదాపు డయాగ్నోసిస్ 99% నాకు తెలిసిపోతుంది. వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ఇష్యూ కూడా నాకు దాదాపు తెలిసిపోతుంది. సో ఇంకా అక్కడ ల్యాబొరేటరీ టెస్ట్లు అనేది దాదాపు అవసరం ఉండవు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు, పేషెంట్తో 5 నిమిషాలు కూడా స్పెండ్ చేయకుండా ముందు టెస్ట్ రాపించుకురాకపోతే తర్వాత చూద్దాం అంటారు. ఇట్ ఈజ్ యానిమల్ ప్రిస్క్రిప్షన్ అంటారు దాన్ని. యానిమల్ అంటే మనకి ఏం తెలియదు. ఒక డాక్టర్ అనేవాడు కంపల్సరీ హీ హ్యాస్ టు నో వాట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ది బాడీ. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే మొత్తం చరిత్ర అంతా బయటకు వస్తుంది. సో దాని తర్వాత ఏం చేయాలి, అవసరం ఆ టెస్ట్ లేని దానికి వెళ్ళాలి. సో మన మెడికల్ సిస్టమే కరెక్ట్ లేదని చెప్పి మన ఇండియన్ అంటే చెప్తున్నాం, మన సిస్టంలోనే ఫాల్ట్ ఉంది. దీన్ని గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, గవర్నమెంట్కి తెలియదు. మెడికల్ షాప్స్ విపరీతంగా ఓపెన్ మెడికేషన్ సిస్టమ్ రాంగ్. అది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తున్నారు. ఆల్కహాల్ కంటే మెడిసిన్స్ డేంజర్. ఆల్కహాల్ అన్న కొంచెం ఒక రోజు ఉండి పోతుంది బాడీలో. మెడిసిన్ అనేది మీ జీవితంలో ఇంకో ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుని మిమ్మల్ని క్యారీ చేసుకుంటూ పోతుంది. చెప్తాను కదా, అసలు ఈ వైన్ షాపులు బంద్ చేయండి అంటారు కదా. వైన్ షాపుల కంటే కూడా ముందు మెడికల్ షాపులు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడిసిన్స్ రాసే సిస్టంలోకి వెళ్ళాలి మనం. మెడిసిన్స్ ఎవరు రాయాలి? డాక్టర్ రాయాలి. డాక్టర్ ఎందుకు రాయాలి? కారణం కోసం రాయాలి. నువ్వు ఇప్పుడు ఒక డాక్టర్ అంటున్నారు, మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చారంటే వాళ్ళు ఆల్రెడీ హై పవర్ మెడిసిన్స్ అన్నీ వాడి మా దగ్గరికి వస్తున్నారు, మేమేమి ఇవ్వాలంటారు. ఆల్రెడీ బాడీ అబ్జర్వ్ చేసేసుకుంది, తర్వాత వాళ్ళకి అసలు వాళ్ళు చెప్పే మెడిసిన్స్ మేము కూడా రాయాము, ఎప్పుడో రేర్ రాస్తాము, మొత్తం వాడేసి వచ్చింటారు, ఇంకా ఏం చేయాలి మేము అంటారు. అంటే అల్లోపతి డాక్టర్ చెప్తున్నా అట్లా మన యొక్క సిస్టంలోనే ఫాల్ట్ ఉంది. ఇది ఒకరిది బాధ్యత కాదు, మన సిస్టమ్ ఇది అంటారు. అంటే మెడికల్ షాప్స్ మనం కనుక ఓన్లీ డాక్టర్ మాత్రమే రాయగలిగితే అట్లీస్ట్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేని మెడిసిన్స్ ఇవ్వరు. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని మెడికల్ షాప్లో ఇప్పుడు ఈవెన్ ఒక కాఫ్ వచ్చింది అనుకోండి, కోల్డ్ వచ్చిందని చిన్నపిల్లలకు కూడా ఇలా 2 రోజుల నుంచి ఉంది అని వాళ్ళ సజెషన్స్తో మెడిసిన్స్ వాడకూడదు. అంటే దానివల్ల ఏమైందంటే కనుక వాళ్ళు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినచ్చు, బట్ అవసరం లేదు. మనకి ఈజీ యాక్సెస్ అయిపోయింది మెడిసిన్ అనేది. ఎప్పుడైతే ఈజీ యాక్సెస్ అయిపోయిందో, మెడిసిన్ అయితే సపోజ్ ఒక ఊర్లో ఎవరన్నా ఉన్నారు, ఎక్కడ మెడిసిన్స్ అవైలబుల్ లేదు, నీకు 2 రోజులు పడుతుంది మెడిసిన్ తెచ్చుకోవాలంటే, 3 రోజులు పడుతుంది మెడిసిన్ తెచ్చుకోవడానికి. నీకు ఇప్పుడు ఈ రోజు ఇంకా ఒక మనిషి వెళ్ళి అక్కడికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలని వాడు వచ్చేలోపు జబ్బు తగ్గిపోయింటుంది. దానివల్ల ఏంటి, మనం అంటే సింపుల్ ఇవన్నీ ఫాలో, అదే మెడిసిన్ పక్కింట్లో ఉంటుంది. సో మెడిసిన్ అవైలబుల్ ఉంది వేసేసి ఏదైనా సరే. అల్లోపతి సిస్టమ్ అనేది ఒక ఎమర్జెన్సీ మెడికల్ సిస్టమ్ కోసం మనం ఉపయోగించుకోవాలనే కానీ ప్రతి దానికి మెడిసిన్ సిస్టమ్ కానే కాదు, రాంగ్. అది జబ్బు వస్తే మెడిసిన్ అనే సిస్టంలో నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు మన ఆరోగ్యాన్ని మన దగ్గరనే ఉంచుకుంటాం. లేదంటే మన ఆరోగ్యం అంతా మెడికల్ షాప్లో ఉంటుంది. ఓకే సార్, కమింగ్ టు హోమియోపతి, అంటే ఎంతవరకు ఈ హోమియోపతిలో చాలా వరకు అవగాహన సదస్సులు పెట్టిన హోమియోపతి నుంచి చాలామంది పేషెంట్స్ రికవరీ అయినా కూడా ఆ నెగిటివిటీ ఎందుకు సార్ ఉండిపోయింది? హోమియోపతి నుంచి చాలా లేట్గా రిజల్ట్ వస్తుంది, హోమియోపతి మీద చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని ఆ వర్డ్ ఎందుకు సార్ అట్లా ఉండిపోయింది అంటారు? రెండు రాంగ్ థింగే. హోమియోపతి అనేది లేట్ ప్రాసెసే కాదు. నేను ఇప్పుడు కోల్డ్ కాఫ్కి 2 డేస్లో తగ్గిస్తాను, మోషన్స్ని 1 డేలో తగ్గిస్తాను, జాండీస్ని విత్ ఇన్ వీక్లో, టైఫాయిడ్ని విత్ ఇన్ 4 డేస్లో తగ్గించచ్చు. సో వండర్ఫుల్ అక్యూట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి, చాలామంది తెలియదు.
హోమియోపతి అనేది క్రానిక్ మెడికల్ సిస్టమ్ ఉంటుంది, అక్యూట్ మెడికల్ సిస్టమ్ ఉంటుంది. అక్యూట్ మెడికల్ సిస్టమ్ వెరీ ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ ఉంటాయి. క్రానిక్ మెడిసిన్స్లో అంటే క్రానిక్ అంటే ఏంటి, బాగా ముద్రగట్టుకొని సంవత్సరాలు తిరిగి ఇక్కడికి వచ్చి తొందరగా తగ్గ ఎంత తగ్గుతుంది. ఇప్పుడు ప్రజలకు ఉన్నంత ప్రాబ్లమ్స్ అన్నీ క్రానిక్ ప్రాబ్లమ్స్. అక్యూట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ అక్యూట్ ప్రాబ్లమ్స్ నుంచే క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ అక్యూట్ ప్రాబ్లమ్స్ అల్లోపతి నుంచి తయారవుతాయి, అవి క్రానిక్ ప్రాబ్లమ్స్గా మారిపోయి అక్కడ హోమియోపతికి వచ్చేసరికి లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి లేట్కి వచ్చేసరికి ఎట్లనే లేట్ అవుతుంది మీకు. హోమియోపతి అనేది లేట్ కాదు, అక్కడ మనం హోమియోపతికి పోవడం అనేది లేట్ అవుతుంది. అదే ప్రాబ్లం ముందు నుంచి తీసుకొని అదే ప్రాబ్లమ్ని మనం హోమియోపతికి ముందే దాన్ని తీసుకురాగలిగితే, సో మనం ముద్రగొట్టుకోకుండా వెళ్ళగలిగితే అసలు వండర్ఫుల్. అసలు ఏ మెడిసిన్ అవసరం లేదు. ఫస్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే అసలు మీరు ఏ వైద్యం కూడా అవసరం లేదు. మన బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్ తట్టుకునే కెపాసిటీ మన బాడీలో ఉంటుంది, దాన్ని వాడుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న దెబ్బ తగిలింది వదిలేయండి, ఏదైనా చిన్న పసుపు రాసేసి వదిలేయండి. దానికి మళ్ళీ యాంటీబయాటిక్, దానికి టీటీ ఇంజెక్షన్లు, దానికి వారం రోజులు వాడి దానివల్ల ఏమవుతుంది, దీనికోసం మొత్తం బాడీని అంతా పాడు చేసుకుంటాం. ఈ దెబ్బను తట్టుకునే కెపాసిటీ మన బాడీలో డెవలప్ అయితే రేపు పొద్దున్న వేరే దెబ్బలో కూడా బాడీ రెడీ అవుతుంది. నేచర్ నేను చెప్పే సిస్టమ్స్ అన్నీ మ్యాజిక్ సిస్టమ్స్ కాదు, ఇవి సింపుల్ లాజిక్స్. సింపుల్ మనం కామన్గా ఓల్డ్ తరాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. మొత్తం జరగొట్టుకోయి అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం విపరీతంగా పెరిగిపోతుంది. పిల్లలు పుట్టడం అనేది అసలు ఎందుకు వెళ్ళిపోతుందంటే వాళ్ళకి అనీమిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్, స్పెర్మ్ ప్రాబ్లమ్స్, లేట్ మ్యారేజ్. ఇప్పుడు అసలు చూస్తే నాకు అసలు ఎక్కడ పోతుంది మన మెడికల్ సిస్టమ్ అనేది. వీటికి అందరికి చిన్నప్పుడు ఎవరికైతే మెడిసిన్స్ ఎక్కువ వాడుతుంటారో వాళ్ళు పెద్దగా అయినా కూడా చాలా హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతుంటారు. నేను చూసే కేసెస్ని. అందుకే నేను కేస్ టేకింగ్లో చైల్డ్ హెల్త్ హిస్టరీ తీసుకుంటాం. చిన్నప్పుడు మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటివే, చిన్నప్పుడు నాకు సర్జరీ అయింది సార్, చిన్నప్పుడు నాకు ఒక 10 రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉంటుంది పెద్దగా అయినాక. చాలామంది తెలియదు ఈ విషయం. అంటే మన సిస్టాన్ని మనము లోపల ఇన్ఫెక్షన్ దాచిపెడుతున్నాం. అది మన వీక్ అయినప్పుడు బయటికి వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది మెడిసిన్, వీక్ అయినా బయటికి వస్తుంది. ఇట్లా జబ్బులు అనేది ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఆ జబ్బుకు మెడిసిన్ వాడితే ఇంకో జబ్బు వస్తుంది, ఈ జబ్బుకు మెడిసిన్ వాడితే ఇంకో జబ్బు వస్తుంది. ఇక్కడ జబ్బు కాదు ఇంపార్టెంట్, మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో హోమియోపతి సీక్రెట్ అదే. హోమియోపతి మెడిసిన్ ఎప్పుడూ జబ్బు పైన పనిచేయదు. సో మన యొక్క హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే హోమియోపతి ఉంటుంది. సో దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే ఈ జబ్బు కాకపోతే ఇంకో జబ్బునే కెపాసిటీ హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు. సార్, హోమియోపతికి సంబంధించి మీరు ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు సార్? అవేర్నెస్ అంటే జనరల్గా అంటే కనుక చాలా క్యాంప్స్ పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటాం. చాలా వరకు మేమైతే కనుక ఎంత చేసినా కూడా అంటే కనుక మాకు యాక్చువల్గా హోమియోపతి కాన్సెప్ట్ కంటే కూడా సో పబ్లిక్లో ఒక హెల్త్ ఎడ్యుకేషన్ చేయాలి. సో పక్కన పెట్టేస్తే హోమియోపతి అనేది ఒక సెకండ్ ఆప్షన్గా ఉండాలి, అల్లోపతి అనేది ఒక థర్డ్ ఆప్షన్గా ఉండాలి. బట్ ఎమర్జెన్సీలో మనకు అల్లోపతి తప్పదు. ఎమర్జెన్సీ టైంలో తప్పదు, ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయింది, ఆ టైంలో ఇట్ ఈజ్ ఓన్లీ అల్లోపతి మాత్రమే సేవ చేస్తుంది. అంటే ఏ మెడికల్ సిస్టమ్ అయినా సరే 100% మన బాడీకి మ్యాచ్ కాదు. మన బాడీకి మ్యాచ్ అయ్యే సిస్టాన్ని మనం అవసరం కోసం మనం వాడుకోవాలి. అలోపతి కూడా అన్ని విషయాల్లో బెటర్ చేయదు, హోమియోపతి కూడా అన్ని విషయాల్లో బెటర్ చేయకపోవచ్చు, ఆయుర్వేదిక్ కూడా అంతే. సో మనం బాడీకి తగ్గట్టుగా అంటే కనుక ప్రథమ చికిత్సగా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇంకా హోమియోపతిని ఎంచుకోగలిగితే నా సలహా ఏంటంటే రేపొద్దున ఈ చిన్న ప్రాబ్లమ్స్ క్రానిక్ ప్రాబ్లమ్స్గా మారకుండా ఉంటాయి. ఈరోజు ఆర్థరైటిస్లో ప్రాబ్లం మొదలైంది, కీళ్ళ నొప్పులు మొదలైనాయి అంటే దాని వెనకాల ఎంతో స్టోరీ ఉంటాయి, కానీ కీళ్ళ నొప్పులు రావు. మనిషి పుట్టుగానే కీళ్ళ నొప్పులు రావు, పొరపాటున కీళ్ళ నొప్పులు రావు. దానికి రీజన్ ఉంటుంది. ఆ కీళ్ళ నొప్పులు వెనకాల గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంకి మందులు వాడడము, ఆ గ్యాస్ ట్రబుల్కి వెనకాల సైనసైటిస్కి మందులు వాడడము, సైనసైటిస్ కోసం అని చెప్పి స్కిన్కి, ఇవన్నీ ఇంటర్కనెక్టింగ్ ఉంటుంది. మన బాడీ అంతా ఒక యూనిట్ లాంటిది. సో దీనికి యూనిట్ని మనం ఒక యూనిట్ లాగా ట్రీట్ చేయాలన్నా కానీ లివర్ డిపార్ట్మెంట్ లివర్ చూస్తారు, స్టమక్ డిపార్ట్మెంట్ స్టమక్ చూస్తారు, చెస్ట్ డిపార్ట్మెంట్ చెస్ట్ చూస్తారంటే ఇట్ ఈస్ ఇంటర్కనెక్టింగ్ సిస్టమ్. ఇవన్నీ మన మైండ్ కనెక్ట్ అయింటాయి. ఇక్కడ మైండ్ డిస్టర్బ్ అయితే ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి, ఇవన్నీ డిస్టర్బ్ అయ్యే కొద్దీ మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో బాడీ మైండ్ అనేది ఇట్ ఈస్ అ కోఆర్డినేషన్తో డెవలప్ అయిన సిస్టమ్స్. వీటికి అంతటికి కూడా సిస్టమ్ అనేది మనం బ్యాక్లో చూసుకోవాల్సింది ఇమ్యూన్ సిస్టమ్. ఆ ఇమ్యూన్ సిస్టమ్ని కనుక మనం ఇంప్రూవ్ చేసుకునే కొద్దీ ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఫిజికల్గా మెంటల్గా ఎదుర్కొనే కెపాసిటీ బాడీ తయారవుతుంది. సైనసైటిస్కి వండర్ఫుల్ ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. అసలు చాలా కేసెస్లో అంటే హోమియోపతిలో ఆపరేషన్ లేదు కదండి, సర్జరీస్ లేదు కదా, ఏం చేస్తుంటే అసలు హోమియోపతి వాడితే సర్జరీ స్టేజ్ ఎందుకు వస్తాయి నీకు? ముందు నుంచి హోమియోపతి వాడితే కంపల్సరీ సర్జరీ అంటారు కదా, అదే ఆ స్టేజ్ ఎందుకు వచ్చింది? ముందు నుంచి అన్నీ వాడుకునే కదా. ఆ ముందు నుంచి అదే హోమియోపతితో ఏడిస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదుగా. అంటే ఒక క్రానిక్ ప్రాబ్లం రావడానికి, ఒక సర్జరీ ప్రాబ్లం రావడానికి కారణం ఏదో ఒక
నుంచి మొదలైద్ది కదా, ఆ మొదల్లోనే ఈ హోమియోపతి వాడితే ఆ ప్రాబ్లం రాదు కదా అంటున్నా. చాలామంది అక్కడే మిస్టేక్ చేస్తారు. సర్జరీ అనేది, అందుకే హోమియోపతి అనేది ఒక సర్జికల్గా సిస్టమ్ కాదు, సర్జరీతో నేను బాగు చేసే సిస్టమ్ కానే కాదు, నీ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసే సిస్టమ్. సర్జరీ అనేది అలోపతిలో వండర్ఫుల్గా, అంటే అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో మన పనికి వస్తుంది, తప్పదు. బట్ అటువంటి స్టేజ్ రాకుండా చూసుకునేటువంటి సిస్టమ్ అనేది హోమియోపతి ఉంది కదా, అప్పుడు ఎందుకు వాడుకోకూడదు జనాలు? అందుకే హోమియోపతి వైద్యం అనేది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్, జర్మన్ సిస్టమ్ ఇది. సో దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. చాలామంది నిదానం అనుకుంటారు, నిదానం కానే కాదు, వెరీ ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. హోమియోపతి ఈజ్ అ సేఫ్ మెడికేషన్ సిస్టమ్. పొరపాటున నీ మెడిసిన్ వేరే వాళ్ళు వేసుకున్న ఎఫెక్ట్ ఏమి ఉండదు, అంటే మన బాడీకి ఎక్కదు. సో అటువంటి వండర్ఫుల్ సిస్టమ్ని మనం ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలి. సో దాన్ని ఇంకా సొసైటీకి పరిచయం చేయాలనేటువంటిది మనకు అవసరం. సొసైటీలో చాలామంది అంటే డాక్టర్ అనేవాడు ఎవరైనా సరే, అల్లోపతి అయినా సరే, ఆయుర్వేదిక్ అయినా సరే, హోమియోపతి డాక్టర్ అయినా సరే, డాక్టర్ అనేవాడు ఫస్ట్ ఏం చేస్తాడు? హీ వాంట్ టు క్రియేట్ హోప్, ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్. మెడిసిన్స్ పక్కన పెట్టండి. డాక్టర్ అనేవాడు ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ది డాక్టర్ ఏంటి? పేషెంట్ని హెల్త్ ఎడ్యుకేషన్ చేయడం, హెల్త్ని అండర్స్టాండ్ చేసుకోవడం, వాళ్ళకు ఒక అవగాహన తెప్పించడం ఫస్ట్. ఆ తర్వాత మెడిసిన్స్ అనేటువంటివి. ఇవి మనం ఏం చేస్తున్నాం అసలు, ఇవన్నీ రివర్స్ ప్రాసెస్లో వాడుకుని దాని అప్లికేషన్ సిస్టమ్ అంతా రాంగ్ పెట్టేసి, సో ఫ్యూచర్లో ఇంకా ఆటిజం కేసెస్, ADHD కేసెస్ విపరీతంగా అవుతాయి. చాలా కేసెస్ వస్తాయి. అసలు భయంకరమైన క్రైసిస్లోకి మనం వెళ్తాం. ఇప్పుడు పిల్లలు హైపర్ యాక్టివ్తో ఉన్నారు, అతిగా ఉన్నారు, అల్లరి ఉన్నారు. ఎందుకు కారణం? దానికి కారణం యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్సే ఖచ్చితంగా. ఒక స్టేబుల్ మైండ్ లేదు, ఒక స్టేబుల్ బాడీ లేదు, ఒక రెస్ట్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ మంచిది కాదు. రేపు పొద్దున ఆ హైపర్ యాక్టివిటీ అనేది వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గిస్తుంది. ఆ స్పీడ్ అనేది ఎప్పటికైనా లైఫ్ స్పాన్ తగ్గిస్తుంది. మన హెల్తీ పిల్లలు అందుకే మనకు పుట్టడం లేదు. మెడిసిన్స్ తోటి పొల్యూట్ చేసుకుంటూ మన స్పెమ్ క్వాలిటీని కానీ, మన ఓవం క్వాలిటీని కానీ మనమే డిస్టర్బ్ చేసే కొద్దీ మనకు వచ్చేటువంటి ఇటువంటి పిల్లలు పుట్టేటువంటి అవకాశం చాలా కేసెస్లో కనిపిస్తున్నాయి. ఈరోజు చాలామంది అనుకుంటారు, అమ్మో మాకు ఆటిజం పిల్లలు లేడు, మేము హ్యాపీగా ఉన్నాం, వాళ్ళకి చూడ ఆటిజం పిల్లలు ఉన్నాడు, వాళ్ళు రేపు పొద్దున్న మీరు కాకపోతే మేము మనవడు వస్తాడు. అంతే మనం అంటే చెప్తున్నా. అంటే మనం దాన్ని సొసైటీలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆటిజం, ADHD అండ్ హైపర్ యాక్టివ్ కేసెస్ రాకుండా ఏం చేయాలి? పిల్లల హెల్త్ను ఏ విధంగా మనం సేవ్ చేసుకోవాలి? 12 సంవత్సరాల వరకు, 10 years వరకు యాంటీబయాటిక్ పిల్లలకు వాడకూడదు. ఇప్పుడు ఏంది, 2 నెలలకు ఒకసారి యాంటీబయాటిక్ వాడతారు. యాంటీబయాటిక్ వాడడం వల్ల ఏమవుతుంది? మన బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ మైక్రోబ్స్ కూడా డెడ్ అయిపోతాయి. న్యాచురల్ మైక్రోబ్స్ డెడ్ అంటే న్యాచురల్ మైక్రోబ్స్ కొన్ని మిలియన్స్ ఉంటాయి, దాంట్లో ఒక 0.1% ఇన్ఫెక్షన్. ఆ మిలియన్స్ని కూడా 0.1% కోసం మనం మిలియన్స్ మైక్రోబ్స్ మనం చంపేస్తాం యాంటీబయాటిక్స్ తోటి. సో దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా డౌన్ అయిపోతుంది. సో అగైన్ వల్ల ఇన్ఫెక్షన్. సో దీనివల్ల ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఫస్ట్ ఈ 3 మొదలవుతాయి. లూజ్ మోషన్స్ ఇవే మొదలయ్యేది. ఈ మొదలు అయినప్పుడు దాన్ని వదిలేస్తే బాడీ తగ్గించుకుంటుంది. మెడిసిన్స్ వాడితే వాళ్ళకు హైపర్ యాక్టివ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. చాలా కేసెస్ చూస్తున్నాను ప్రాక్టికల్. డాక్టర్, రీసెంట్ టైమ్స్లో చాలా వరకు బ్రెయిన్ స్ట్రోక్స్ చూస్తున్నాం. యాక్చువల్లీ ఏంటంటే స్ట్రోక్ సడన్గా వస్తుంది వాళ్ళకి. అప్రాక్సిమేట్లీ 45 నుంచి 60 ఏజ్ ఉన్న అందరికీ వస్తుంది. ఫీమేల్స్లో అండ్ మేల్స్లో ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు చెప్తున్న అన్ని టెస్టులు చేసిన తర్వాత చెప్తుంది హైపర్ టెన్షన్, హైపర్ యాక్టివిటీ లేదా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల వస్తుందని చెప్పేస్తున్నారు. దానికి మెడికవర్ ఏంటంటే వాళ్ళు మెడిసిన్స్ రాస్తున్నారు, ఎక్కువగా స్లీపింగ్ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఈ హోమియోపతిలో అలాంటి స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇట్ ఈస్ ఎండ్ ప్రాసెస్. అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అసలు రీజన్స్ ఎంత, బ్రెయిన్ ఈజ్ మన బాడీలో ఫస్ట్ పుట్టేటువంటి ఆర్గాన్ బ్రెయిన్, లాస్ట్ మనకు ఇమీడియట్గా డెడ్ అయ్యేది కూడా బ్రెయిన్ తోటే. ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టింగ్ మధ్యలో జరిగే ప్రాసెస్ అన్ని ప్రాబ్లమ్స్. ఫస్ట్ పుట్టేది నర్వస్ సిస్టమ్, లాస్ట్ ఎఫెక్ట్ అయ్యేది, కంప్లీట్గా ఎఫెక్ట్ అయ్యేది నర్వస్ సిస్టమ్. సో ఈ మధ్యలో అంటే కనుక మస్తు ఏదో డిస్టర్బ్ అయితే కానీ బ్రెయిన్ స్ట్రోక్ రాదు. బ్రెయిన్ స్ట్రోక్ రావాలి అంటే హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండే ఆ బ్లడ్ ఫ్లో బ్రెయిన్కి సడన్గా డిస్టర్బ్ కావడము, ఫిట్స్ లాగా రావడం. బ్రెయిన్ స్ట్రోక్ అనేది టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ ఆల్సో ఎన్నో వెనకాల వేరే డిసీజ్ పుష్ తర్వాతనే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఆ వేరే డిసీజ్ పుష్ అనేది లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ డైరెక్ట్గా రాదు. ఎప్పుడో వస్తే ఎప్పుడు 80 yearsకో 90 yearsకో రావచ్చాము. ఒకవేళ అంటే బ్లడ్ ఫ్లో ఆగిపోయి లేకపోతే బీపీ ఎక్కువై 20 yearsకి 30 yearsకి 40 yearsకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది వాళ్ళ పాస్ట్ హెల్త్ హిస్టరీలో కంపల్సరీ రీజన్ ఉంటుంది. మనం వాళ్ళ ఒకసారి కేస్ టేకింగ్లోకి వెళ్తే ప్రతి ఒక్కటి ఫైండ్ అవుట్ అవుతుంది.
అంటే హోమియోలో కూడా ముందు నుంచి తీసుకోవాలి. అది బ్రెయిన్ స్ట్రోక్ టైంలో ఏం చేయలేము మనం. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏదో రికవర్ చేయడానికి కొంచెం బెటర్ అవుతుంది కానీ బట్ రికవర్ చేయలేము. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్లో ఒక్కోసారి సెల్స్ డ్యామేజ్ అయినట్టు ఏ సిస్టమ్ హెల్ప్ చేయదు. బ్రెయిన్ ఈజ్ అ కీ, ఇట్ ఈజ్ అ రిమోట్, ఇట్ ఈజ్ అ సర్క్యూట్ సిస్టమ్. ఇదే దెబ్బతినిందంటే ఇంకా బాడీలో ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి కనెక్టింగ్ అంతా. బ్రెయిన్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. బ్రెయిన్ కోసం బాడీ పనిచేస్తుంది. ఓకే. సో ఈ హోమియోపతికి సంబంధించి మీరు క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారని విన్నామండి. నెక్స్ట్ ఢిల్లీలో కూడా కొన్ని డేస్ క్యాంపెయిన్ చేస్తున్నారు, వాటి గురించి డీటెయిల్స్ చెప్తారు. సో ఢిల్లీలో ఆటిజం కేసెస్, ADHD కేసెస్, హైపరైటిక్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి అనే దానికి మేము ఒకసారి రీసెర్చ్లోకి వెళ్తే ఎక్కువ మెడిసిన్స్ అంటే హై పవర్ మెడిసిన్స్ ఈ మెట్రో సిటీస్లో వాడడం వల్ల, ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళకు తెలియక పీరియడ్స్ కోసం స్టాప్ కోసం మెడిసిన్స్ వాడడం వల్ల, ప్లస్ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల పిల్లలకు, ప్లస్ హైపర్ యాక్టివ్ కేసెస్ ఎక్కువగా ఉండడం జరిగింది. సో దీనికోసం ఒక ఢిల్లీలో ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఆటిజం ఇంటర్నేషనల్ ఆటిజం క్యాంప్ అని చెప్పేసి ఈ మార్చి 28, 29, 30 తారీఖులో ఢిల్లీలో గుర్గావ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ వలన అట్లీస్ట్ మనకు ఆటిజంకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది, హోమియోపతి ద్వారా ఆటిజంని ట్రీట్ చేయవచ్చు అనే దాన్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ మార్చి మంత్లో నిర్వహించడం జరుగుతుంది. సార్ ఫైనల్గా డాక్టర్ కేర్ హోమియోపతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్ అంటే? డాక్టర్ కేర్ ఫస్ట్ యొక్క డాక్టర్ డ్యూటీ డాక్టర్ కేర్. అంటే ఒక డాక్టర్ కేర్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా హెల్త్ని కేర్ తీసుకోమని చెప్పాలి. ట్రీట్మెంట్ సెకండరీ, ఫస్ట్ మనకు అడ్వైజ్ చేయడం. సో డాక్టర్ కేర్ ఈజ్ అంటే మా దగ్గర ఉన్నటువంటి డాక్టర్లు కూడా చాలా వండర్ఫుల్ మెడికల్ డాక్టర్స్, ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు. సో దాదాపుగా 300 డాక్టర్స్ హోమియోపతి కోసం హెల్ప్ చేయడము, ప్రజలకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో చాలా కేసెస్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది, చాలా క్రానిక్ కేసెస్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆర్థరైటిస్, సైనసైటిస్, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులు, ఇవన్నీ కూడా అంటే మనకు చెప్తున్నాం కదా, జబ్బులు అనేటువంటిది మనకు ఒక మనిషికి ఇంతకుముందు ఒక జబ్బు ఉండేది, ఇప్పుడు మల్టీ జబ్బులు అయిపోయింది. ఇప్పుడు మల్టీ ఇది డబుల్ సిమ్ లాగా, డ్యూల్ సిమ్ ఫోన్లు, ట్రిపుల్ సిమ్ ఫోన్లు వచ్చాయిగా. ఇంతకుముందు ఒక ఫోన్లో ఒక సిమ్ వచ్చేది, ఒక జబ్బు వచ్చేది ఒక మనిషికి. ఇప్పుడు 2-3 జబ్బులు సిమ్ లాగా అట్లా. అంటే నాకు చెప్తాను, మన బాడీని అట్లా అంటే మన బాడీ యొక్క వీక్ అయ్యే కొద్దీ డిసీజెస్ జాయిన్ అవుతూ ఉంటాయి. జర్నీ ఆఫ్ ద డిసీజ్ అంటారు దీన్ని. అంటే డిసీజ్లో కూడా ఒక జర్నీ ఉంటుంది. ఒక స్టేజ్లో ఒక జర్నీ, ఇంకో స్టేజ్లో ఇంకో జర్నీ. ఆ జర్నీలో డిసీజ్ యాడ్ అవుతూ ఉంటాయి. సో అంటే మన బాడీ వీక్ అయ్యే కొద్దీ డిసీజ్ యాడ్ అవుతూ ఉంటాయి. సో వీటికి అంతటి కూడా డాక్టర్ కేర్ హోమియోపతి ద్వారా అట్లీస్ట్ మనం సొసైటీకి హెల్ప్ చేద్దాము అనే ఉద్దేశంతో దాదాపుగా 50 బ్రాంచులతోటి, 56 బ్రాంచులతోటి సో డాక్టర్లంతా కూడా వండర్ఫుల్ మెడికల్ సర్వీసెస్ చేయడం అనేది ఇట్ ఈస్ సో గ్రేట్ విషయం. సో హోమియోపతిని అందరూ వాడుకోండి. దగ్గర నేను డాక్టర్ కేర్ అనే చెప్పడం లేదు, ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మీకు మంచి మెడిసిన్ ఇస్తాడు. సో అక్కడికి వెళ్ళేసి మీ యొక్క వైద్యాన్ని అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకొని ఫస్ట్ హోమియోపతి చాయిస్ తీసుకొని దీనివల్ల కానప్పుడు దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ అదర్ సిస్టమ్స్ అని చెప్తాను. ఓకే సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు కల్చర్ అని చెప్పేసి చాలా వరకు అంటే మన అలవాట్లు కూడా మారాయి. ఇంతకుముందు డ్రింక్ కావచ్చు, స్మోక్ కావచ్చు, ఓన్లీ మేల్స్ మాత్రమే. ఇప్పుడు ఫీమేల్స్లో కూడా ఆ పర్సంటేజ్ ఎక్కువ అయిపోయింది. అంటే దీనివల్ల ఖచ్చితంగా ఎప్పటికీ ఒక సమస్య వస్తుందని తెలుసు, బట్ ఎవరు దాన్ని అధిగమించి దీన్ని స్టాప్ చేయాలంటే కంటిన్యూ చేస్తున్నారు కల్చర్ని. వీటి వల్ల రావు ప్రాబ్లమ్స్ ఎక్కువ. అంటే ఎలాంటి కల్చర్ వల్ల ఏమవుతుంది, ఒకవేళ టెంపరీ డిస్టర్బ్ అవుతుంది, కానీ దానికంటే డేంజర్ మెడిసిన్స్. అంటే డ్రింక్ అన్న పర్లేదు కానీ మీరు ఇప్పుడు కల్చర్ అనేది మనం కంట్రోల్ చేసుకొని ఏదైనా చేసుకోగలిగితే మన కంట్రోల్ ఉంటుంది. దానివల్ల మనకు సోషల్ వాల్యూస్ డిస్టర్బ్ అవుతాయి, సోషల్ కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవుతాయి, ఫ్యామిలీ కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవుతాయి. కానీ బట్ మెడిసిన్స్ వల్ల మన హెల్త్ డిస్టర్బ్ అవుతుందే. ఏది డేంజర్ మీకు? మన బాడీ సిస్టమ్ మెకానిజం డిస్టర్బ్ అయిపోతుంది. సో కల్చర్ అనేది మనం కంట్రోల్ చేసుకున్నంత వరకు మనం మేనేజ్ చేయొచ్చు. సపోజ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, సో వాళ్ళ స్మోకింగ్ ఉంది, వాళ్ళ కంట్రోల్ ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఒకవేళ కంట్రోల్లో ఉన్నంత వరకు ఓకే. బట్ ఏదో ఒక టైంలో దానికి బానిస అయ్యామంటే ప్రాబ్లం రావాల్సిందే. ఇట్ ఈజ్ మనం దాని కంట్రోల్కి వెళ్ళకూడదు, మన కంట్రోల్ అది ఉండాలి. ఇప్పుడు లేడీస్ చాలామంది ఆల్కహాల్ తాగడం చాలామంది చూస్తున్నాం, ఉండదు స్మోక్ చేయడం ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఈరోజు స్మోక్ చేస్తారని చెప్పి వాళ్ళ పర్మనెంట్ లైఫ్ అంతా కూడా మనం అడిక్ట్ చేయకూడదు. అంటే వీళ్ళు ఇట్లే ఉంటారని డిసైడ్ చేయకూడదు. రేపు పొద్దున ఒక సంవత్సరమో 6 వాళ్ళకే వాళ్ళు తెలుసుకొని మొత్తం మానేస్తారు కూడా. వాళ్ళు మానేసేటప్పుడు మీరు చూడరు, తాగినప్పుడు చూసింటారు, మళ్ళీ 10 ఏళ్ళకి కనిపిస్తారు వాళ్ళు, ఇంకా అదే ఉడుతుంటుంది మనకు. చెప్తున్నా ఇవన్నీ అంటే అవన్నీ మనం జడ్జిమెంట్ ఇలేమంటున్నాం. వాటిని ఒకవేళ కంటిన్యూస్గా అదే అలవాటు అయిపోతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఏదైనా సరే, ఏదైనా ఫుడ్ కూడా రోజు 4 పూట్ల రైస్ తినండి మీరు, మీ బాడీ ఎందుకు డిస్టర్బ్ కాదు? అంటే ఏదైనా సరే బాడీకి ఎక్కువ అయినప్పుడు అది మంచిదైనా చెడ్డదైనా ఇట్ ఈస్ ఎఫెక్ట్ అలాట్. సో అంతకంటే డేంజర్ మెడిసిన్ అని చెప్తున్నా.
ఓకే. మెడిసిన్ అనేది మన సిస్టమ్, కోర్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ అట్లీస్ట్ ఫుడ్ మన ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తుంది. బట్ మీ కోర్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసే కొద్దీ దట్ ఈస్ డేంజర్. అందుకే కల్చర్ అనేది మనం కాపాడుకోవాలి, చేయాలి. ఎక్స్ట్రా చేయకూడదు, చేసుకుంటే పనిష్మెంట్స్ ఉంటాయి. అదంతా మనకు నేచర్ నేర్పుతుంది మనకు. ఎప్పుడు సపోజ్ విపరీతంగా ఎవరైనా ఆల్కహాల్ తాగుతారు అనుకోండి, ఏదో ఒక టైంలో ఎఫెక్ట్ వస్తుంది. అక్కడ ఆల్కహాల్ తాగడం కంటే కూడా మెడిసిన్స్ వాడడం అనేది మోర్ డేంజర్ అని చెప్తున్నా. చెప్పే లాజిక్ చిన్న కీ అంతే. ఏం ఇట్ ఇస్ నాట్ ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడిసిన్స్, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ డాక్టర్స్. బట్ మన సిస్టమ్ని వీక్ చేసుకుంటే, సపోజ్ మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్నాడు, వాడు ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నాడు, ఇట్ ఈస్ మోర్ డేంజరస్. అంటే ఆల్రెడీ బాడీ వీక్ అయిపోయి ఉంటుంది, ఇది ఎక్కువ వీక్ చేస్తుంది. మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, ఆల్కహాల్ తీసుకున్నారు, పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు మీకు. మళ్ళీ నెక్స్ట్ డే మెయింటైన్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. చెప్తున్నా అంటే ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదకరమే, బట్ లిమిటెడ్లో ఉన్నంత వరకు ఇట్ ఈస్ నాట్ దిస్ వన్. అది ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, ఎస్, నైస్ మీటింగ్ యూ సార్. మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేశారు. ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? ఫ్రైడే పోస్టర్ ప్రేక్షకులందరికీ ఆరోగ్య సలహాలు పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, ముందు ఆరోగ్యంగా ఉంటే అన్నీ చేయొచ్చు, ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేము. పబ్లిక్లో ఒక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, పబ్లిక్ ఒక మంచి విషయాలు చేయడము, పబ్లిక్ని భయపెట్టకుండా మంచి మంచి పోస్టులు రిలీజ్ చేయడం అనేది ఇట్ ఈస్ సో హెల్తీ. చాలామంది న్యూస్ ఛానల్స్ భయపడిస్తారు, అలాగే వైరల్ అవుతున్నారు. అది కూడా డేంజర్, అది కూడా డేంజర్. అసలు న్యూసే డేంజర్. విషయాలు తెలుసుకోవడమే డేంజర్. మీరు ఎంత తక్కువ విషయాలు తెలుసుకుంటే మీకు అంత మైండ్ అనేది మీ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఎక్కువ విషయాలు తెలుసుకునే కొద్దీ మనం అదంతా ఇది ఒక డస్ట్బిన్ లాగా పొల్యూట్ అవుతుంటుంది. తెలుసుకోవాలి, విషయాలు తెలుసుకోవద్దని చెప్పడం లేదు, బట్ ఆ విషయాల్లో అవసరమైన విషయాలు, అనవసరమైన విషయాలు ఉంటాయి. మనం 90% ఏమో అనవసరమైన విషయాలు తెలుసుకుంటాం, 10% ఏమో అవసరమైన విషయాలు తెలుసుకుంటాం. సో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. మన మైండ్ని ఎక్కువ విషయాలు తెలుసుకోకుండా సింపుల్, ఈ లైఫ్ అనేది సో సింపుల్. మనం పుడతాము, పెరుగుతాము, చనిపోతాం, మధ్యలో ఏం జరగదు. ఇవన్నీ మనం ఆతురత పడి అది పడి చేసేదానికి సంబంధమే లేదు. సో హ్యాపీగా జీవించాలా, నచ్చినట్టు జీవించాలా. సో బీ కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్, బీ హెల్తీ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. సో డాక్టర్ గారు, మ్యాక్సిమం ఆటిజం ఈ ప్రాబ్లమ్స్లో ఫ్యామిలీలో ఇప్పుడు ఎవరికైనా ఒక చైల్డ్ పుట్టినప్పుడు వీళ్ళ నాన్నగారికి ఒక 5-6 ఇయర్స్లో మాటలు మాట్లాడడం వచ్చిందనుకోండి, అండ్ బేబీకి కూడా అదే టైంలో వస్తుందని మెడిసిన్స్ వాడకుండా ఉంటారు చాలామంది. సో అట్లా ఉండడానికి రీజన్ ఏంటి? అలా ఉండొచ్చు అంటారు? మీరు అడిగే క్వశ్చన్ సింపుల్. అది డీలే మైల్ స్టోన్స్ అంటారు. డీలే మైల్ స్టోన్స్ అంటే కనుక కొందరికి ఫిజికల్గా వీక్ ఉండడం వల్ల లేట్గా మాటలు వస్తాయి, కొందరికి మెంటల్గా వీక్ ఉండడం వల్ల నిదానంగా మాటలు వస్తాయి, అంటే నడక నిదానంగా వస్తుంది ఫిజికల్గా వీక్ ఉంటాయి. సో ఆటిజం విషయంలో మాటలకు సంబంధమే లేదు. ఆటిజం అనేది అసలు ఆటిజం వాళ్ళకందరికీ స్పీచ్ ఉంటుంది, బట్ వాళ్ళకు మాట్లాడేటువంటి మనసు ఉండదు. మైండ్ డిస్టర్బెన్స్ ఇక్కడ స్టెబిలిటీ లేకపోవడం వల్ల, రిప్లై లేకపోవడం వల్ల, రిసీవ్ లేకపోవడం వల్ల డిస్టర్బ్ అవుతుంది. సో లేట్గా మాట్లాడే పిల్లలు అది నార్మల్. అది అంటే కొందరికి డిలే ఉంటాయి, బాడీ ఫిజికల్గా వీక్ ఉండడం వల్ల కొందరు లేట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది, కొందరికి బాడీ మైండ్ అనేది కొందరు క్విక్గా ఉండడం వల్ల వాళ్ళు తొందరగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాసెస్ జరిగిపోతాయి. బట్ మెంటల్గా వాళ్ళ అబ్జర్వేషన్ ఉందా లేదా, మనతో కమ్యూనికేట్ అవుతున్నారా లేదా, అట్లీస్ట్ మైండ్ పరంగా పిలిస్తే రెస్పాండ్ అవుతున్నారా లేదా, అర్థం చేసుకుంటున్నారు, మాట్లాడకపోయినా పర్లేదు, అర్థం చేసుకుంటున్నారు లేదా అనేటువంటి మైండ్ కనెక్టివిటీ కనుక స్ట్రాంగ్ ఉందనుకోండి, మాట రాలేదంటే భయపడాల్సిన అవసరం లేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మాటలు వస్తాయి. ఎప్పుడైతే మైండ్ డిస్టర్బ్ అయి ఉంటుందో, మైండ్లో లేదో, మైండ్కి ఆలోచన లేదో, మైండ్లో రెస్ట్లెస్ ఉంటుందో, మాటలు రాదో, అప్పుడు డిస్టర్బెన్స్ వస్తాయి. దాన్ని ఆటిజం కింద మనం పరిగెస్తాం. ఓకే. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ చూస్తే చాలా వరకు జాబ్ పరంగా కావచ్చు, సెటిల్ అవ్వాలనే ఉద్దేశంలో చాలా వరకు అందరూ లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఈ లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్ హెల్త్ పరంగా కావచ్చు ఇంకేదైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా. లేట్ మ్యారేజ్ అనేది మన బాడీకి ఏమైందంటే, లేట్ మ్యారేజ్ వల్ల ఏజ్ కాదు ప్రాబ్లం. చాలామంది లేట్ మ్యారేజ్ వల్ల ఏజ్ ఎక్కువైతే ప్రాబ్లం అంటారు. ఏజ్ కాదు, ఇక్కడ స్ట్రెస్. సెటిల్ కాలేకపోవడం అనేది ఒక స్ట్రెస్, సెటిల్ అయినాక మళ్ళీ పెళ్ళి మంచి అమ్మాయి దొరకలేదని ఒక స్ట్రెస్. అంటే లేట్ అయ్యే కొద్దీ ఫిల్టర్ అయిపోతుంటారు, మీకు మంచి మంచి దొరకరుగా. ఎంత త్వరగా మీరు డిసైడ్ చేసుకోగలితే కనుక చాలామంది చూస్తుంటాం, మా వానికి అసలు 3 years బ్యాక్ మంచి మంచి సంబంధాలు వచ్చాయి, మా వాడు వద్దన్నాడు, ఇప్పుడు సంబంధాలు రాకుండా ఉన్నాయి. ఏమై చాలామంది కనిపిస్తుంటుంది. ఇవన్నీ సొసైటీలో అంటే మనకు కనిపిస్తుంటే కనుక లేట్ ఉన్న అవకాశాన్ని అంటే కనుక కరెక్ట్ టైంలో మనకు అసలు మన లైఫ్కి సెటిల్మెంట్కి సంబంధం ఉండకూడదు. రేపు పొద్దున మనకు జాబ్ లేదు, పెళ్ళి చేసుకోవాలి, చేసుకుంటే ఏమైతే అట్లీస్ట్ సపోర్ట్ అని వస్తుంది మనకు. ఆ సపోర్ట్ ఏమైతుంది, జాబ్ తెప్పించే అవకాశాన్ని అట్లీస్ట్ మనకు మెంటల్గా సపోర్ట్ అవసరం. అంటే ఇక్కడ మ్యారేజ్ అనేది ఒక మెంటల్గా ఒక సపోర్ట్. ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి, ఒక 20 years తర్వాత 25 years తర్వాత మనకు ఒక తోడు,
మనతో డిస్కస్ చేసుకోవడానికి ఒక సైకలాజికల్ బాండింగ్ కోసం మ్యారేజ్ చేసుకుంటాను. కానీ నేను సెటిల్ అయినాకనే మ్యారేజ్ చేసుకుంటా, సెటిల్ తర్వాత నేను సెటిల్ అయ్యేసరికి ఆ సెటిల్ కానికే స్ట్రెస్ పడతాము, మళ్ళీ సెటిల్ అయినాక వచ్చేటువంటి ఫిల్టర్డ్ సంబంధాలతోటి ఇంకా స్ట్రెస్ పడతాము. రేపు పొద్దున్న మళ్ళీ ఇష్యూస్ అన్ని మొదలవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అన్నీ. అంటే ఏ వయసులో మనం ఫిట్నెస్గా ఉంటే అసలు ఏజ్కి సంబంధమే లేదు, మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మనం కనుక మంచి ఎక్సర్సైజ్ తోటి మంచి ఏ మెడిసిన్స్ వాడకుండా ఫిట్గా ఉండగలిగితే లేట్ మ్యారేజెస్ కూడా పెద్ద ఎఫెక్ట్ రావు. అంటే మన యొక్క మెంటల్ స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.